సహకార సంఘాల విషయానికి వచ్చినట్లయితే ఒకటి భారత రాజ్యాంగంలోనే ఇప్పుడు వీటి ప్రస్తావన ఉంది. దాంతో పాటుగా తెలంగాణ సహకార సంఘాల చట్టం 1964 అమల్లో ఉంది. 1995లో తీసుకొచ్చిన మ్యాక్స్ చట్టం కూడా ఇది తెలంగాణ రాష్ట్రంలో అమల్లో ఉంది. దీంతోపాటు కేంద్రం చేసిన మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ ఏదైతే ఉందో 2002లో వచ్చిన చట్టం, దాంతోపాటుగా 1964లో చేసిన కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఈ 4 చట్టాలు కూడా ఈ రోజున సహకార సంఘాలకు సంబంధించి ఇంకా అమల్లో ఉన్న చట్టాలు. ఏముంది దీంట్లో ఒకసారి మనం చూసినట్లయితే, మనం ఇంకా వెనక్కి వెళ్ళి 1912 చట్టం తీసుకొని అక్కడి నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు ఏ సహకార సంఘాలకు సంబంధించిన చట్టాన్ని చూసినా, నిజాం టైంలో చేసిన కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ చట్టాన్ని చూసినా సరే కొన్ని ప్రాథమిక సూత్రాల మీద ఇవి నడుస్తాయి. సహకార సంఘాలు ఒక 6-7 కీలకమైన నియమాలకు అనుసారంగా నడవాల్సి ఉంటుంది. అలాంటి నియమ నిబంధనలు పాటించే వాటినే సహకార సంఘాలుగా గుర్తిస్తారు. వాటికే ఈ చట్టంలో గుర్తింపు ఉంటాయి. వీటినే సహకార నియమాలు అంటారు. ఏంటి ఈ సహకార నియమాలు? 7 ఉన్నాయి. ఇందులో చాలా చట్టాల్లో ఈ 7 సహకార నియమాల గురించే ఉంటాయి. ముందు వాటి గురించి ప్రస్తావన చేసుకొని ఇతర నియమ నిబంధనల్లోకి వెళ్దాం.